పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రకటనలో జాప్యంపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. నవంబర్ నెలలో టీడీపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. రొంపిచర్ల మండల అధ్యక్షుడిగా ఉయ్యాల రమణ, ప్రధాన కార్యదర్శిగా నాగార్జున నాయుడుతో పాటు మండల కమిటీని, అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చౌడపల్లి మండలం అధ్యక్షుడిగా గువ్వల రమేష్ రెడ్డి ఐవీఆర్ఎస్లో ఎన్నికయ్యారు. పొంగునూరు, సోమల, సదుం, పొల్తుల మండలాలతో పాటు పొంగునూరు పట్టణ పార్టీ కమిటీలకు పోటీ ఏర్పడడంతో ఐవీఆర్ఎస్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. కానీ నియామకాలు ఇప్పటికీ జరగలేదు. ఇటీవల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని మారుస్తామంటూ కొంతమంది పుకార్లు పుట్టించడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. గత ప్రభుత్వంలో నానా కష్టాలు ఎదుర్కొన్న టీడీపీ నేతలకు అధికారం ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వడం, పదవులు ఇచ్చి ప్రోత్సహించడం జరగకపోవడంతో పార్టీ క్యాడర్లో నిరాశలు అలుముకున్నాయని స్థానిక టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఇప్పటికైనా టీడీపీ రథసారథులు చంద్రబాబు నాయుడు, లోకేష్ పొంగునూరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. త్వరగా మండల కమిటీలను ప్రకటించి పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని పొంగునూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుతున్నారు.